నమస్తే ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు పలమనేరులో వెన్నుపోటుకు రెండేళ్లు అనే నిరసన కార్యక్రమం. తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు తరలిన నాయకులు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా అక్టోబర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పలమనేరులో వెన్నుపోటుకు రెండేళ్లు అనే నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలనిచ్చి వాటిని నెరవేర్చలేక ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, రైతులను, మహిళలను, ఉద్యోగస్తులను, నిరుద్యోగ యువతను, విద్యార్థులను మోసం చేసి సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందని ఎల్లో మీడియాలో ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారో వాటన్నిటినీ కూడా పూర్తి చేయాలన్నదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయకపోగా నేను అన్నీ చేసేసానని మీడియా మాధ్యమాల్లో ఆయనకు ఇష్టానుసారం మాట్లాడటం మనం అందరూ కూడా చూస్తున్నాం. మేము ఒక్కటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగోగుల కోసం మేము ఒక్కటే తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మళ్ళీ గుర్తు చేస్తూ మీకు ఈ నిరసన కార్యక్రమం మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒక్కటే, దాదాపు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బాకీని చెల్లించాల్సిందిగా, అతి తొందరలో చెల్లించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డరే కనుమరుగైపోయింది. ఎన్నో హత్యలు, ఎన్నో హత్యాయత్నాలు మనం చూస్తే ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అదే కాకుండా మీరందరూ గమనించాలి, మీడియా సోదరులు కూడా నేను కోరుకుంటూ ఉన్నా, ప్రజల్లో ఇంకొంచెం అవేర్నెస్ తెప్పించాలి మీరందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు పిలిచేటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రతి గ్రామంలోన వాళ్ళ కార్యకర్తల చేత 4-5 బెల్ట్ షాపులు ఓపెన్ చేయించారు. ఆ బెల్ట్ షాపుల వల్ల నిరుపేద కుటుంబాలు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తగునని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు మొన్న ఏం మాట్లాడారో మనమంతా చూసాం. డిఎస్సి దగా చూసాం. ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తల కొడుకులకి, వాళ్ళ నాయకుల కొడుకులకి, వాళ్ళకి కావలసినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీరు గమనిస్తే ఇప్పటికే ఈ 2 సంవత్సరాలకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మోసమైనటువంటి పరిపాలన పరిపాలించలేదు.
ఇంత దగాకోరు పరిపాలించలేదు. ఎందుకంటే మీరు చూస్తే ఎన్నికల సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలకు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికు ఎక్కడ పొందడం లేదు. ఆ రోజు ఎన్నికల ముందర నేను అనుభవజ్ఞుడిని, నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒకే ఒక్క సంపద సృష్టించేటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన సంపద ఎలా సృష్టించాడో మీ అందరూ కూడా తెలుసుకోవాలి అంటే మనం ఆర్థిక శాఖ మంత్రి దగ్గర నిర్మలా సీతారామన్ దగ్గర లెక్కలు తీసుకుంటే హైయెస్ట్ అప్పు 2 సంవత్సరాల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు పేరే ఈ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్లు అంటే 3.5 లక్షల కోట్లు అంటే ఒక్కొక్క మనిషి మీద ఎంత భారం పడింది కూడా ఆలోచించుకోండి. అదేవిధంగా ఇప్పుడు అమరావతి పేరు మీద పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడా లేనటువంటి ప్రపంచ దేశాల్లో కూడా లేనటువంటి విధంగా కాంట్రాక్టర్ల చేతిలోకి డబ్బులు వెళ్ళి ఆ డబ్బులను వీళ్ళు మళ్లించుకుంటూ ఇష్టానుసారం రేట్లు. ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్కి ఎంత మంచి బిల్డింగ్ కట్టాలన్నా 4-5 వేలు కంటే ఎక్కువ కానటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా ఈరోజు వీళ్ళు 20,000, 24,000, 25,000 వీళ్ళు ఇష్టానుసారం ఎలా పడితే అలా టెండర్లు ఇచ్చి అక్కడ ఏమి పని చేయకపోయినా సరే మొబిలైజేషన్ అడ్వాన్సులు 1,000 కోట్లు తన్నుకొని పోతా ఉన్నారు. ఏదో తూతూ మంత్రంగా మొదటి సంవత్సరం అలా తూతూ మంత్రంగా చెప్పారు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. గుర్తుపెట్టుకోండి. తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మ ఒడిని పేరు పెట్టారో దాని పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తల్లికి వందనం అనే పేరు ప్రజల్లో కూడా ఇంకా ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా గ్రామాల్లోకి వెళ్తే మాకు అమ్మఒడి పడలేదనేది చెప్తున్నారు తప్ప ఎవరు తల్లికి వందనం అని చెప్పే ప్రసక్తే లేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటి కోరుకుంటున్నాం. ఆ రోజు మీరు యువతకి ఇచ్చినటువంటి మాట కావచ్చు, వృద్ధులకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి మాట, మీరు ఆ రోజు రైతులకు అనేక మాయ మాటలు చెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా మీరు? గిట్టుబాటు ధర ఎక్కడైనా సరే, మామిడి కావచ్చు, చెరుకు కావచ్చు, ఏదైనా సరే, వరి కావచ్చు, ఏ పంటలకైనా సరే మీరు ఇప్పుడున్నటువంటి రైతుల కష్టాల గురించి మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఇంకా పెద్ద మనిషి మాట్లాడుతూ ఎరువు మనం యూరియా ఇవ్వలేదంటే యూరియా తింటే యూరియా పంటలకు వేస్తే క్యాన్సర్ వస్తుందని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. నీకు 74 సంవత్సరాలు అయింది. మీ ఊళ్ళో పుట్టి పెరిగినప్పుడు వరి పంటలు చేయటం నువ్వు చూడలేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఈరోజు కొత్తగా వచ్చిందా క్యాన్సర్ అని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో లేదా క్యాన్సరు అంటే మీరు ఏ సభకి వెళ్ళినా వాళ్ళని గుర్తించాల్సింది ఒకటే, స్థానికంగా అక్కడ పోయి ఏదో ఒకటి ఊదర కొట్టి రావడం తప్ప. ఎందుకంటే అధికారం ఉంది. ఈరోజు అధికారులందరూ కూడా వాళ్ళ చుట్టూ ఉంటారు, వాళ్ళకు అండగా ఉంటారు. ఎక్కడ కూడా ఎవరు కూడా వాళ్ళని నిలదీయడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ పోయి ఏదో ఒక 4 షోలాగా 4 మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడేసి వెళ్ళిపోవడం తప్పితే తప్ప మీరు గ్రౌండ్లో రియాలిటీ తెలుసుకుంటున్నారని అడుగుతూ ఉన్నా. మీరు ఏ గ్రామానికైనా సరే, మేము ఈ రాష్ట్రం మొత్తం మీకు చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి రమ్మన్నా మేము వస్తాం. మేము చేసినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధిలో 10% అభివృద్ధి మీరు చేశారు అని చెప్తే మీరు ఏం చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ గ్రామానికైనా సరే, ఇక్కడ అక్కడ అని చెప్పాం. మీరు ఏ గ్రామానికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిలో కేవలం ఈరోజు మీరు 10% ఎక్కడైనా చేసింటే మీరు ఏం చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి లేదు, ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారు. చిరు వ్యాపారస్తులైతే అంగళ్ళకు బాడీ కట్టుకునే పరిస్థితిలో కూడా ఈరోజు లేదు. మా పలమనేరు నియోజకవర్గంలో అయితే వ్యాపారస్తుల పరిస్థితి అంగడి బాడీ కట్టుకునే పరిస్థితిలో కూడా వ్యాపారస్తులు లేరు. ఎందుకంటే అలాంటి దుస్థితి మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మీరు కావాలంటే మీడియా సోదరులారా, ఏ గ్రామమైనా సరే, ఏ పట్టణమైనా సరే, చిరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యాపారం బాగా జరిగిందా, లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా అని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగినటువంటి బుద్ధి ఖచ్చితంగా తెలిపిస్తారని కూడా మీకు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరిట శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ సభకు పలమనేరు నుంచి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి నుంచి తరలారు. ఇలా ఉండగా పట్టణంలోని రిలయన్స్ మార్ట్ వద్ద నుంచి పట్టణ నాయకులు విజయోత్సవ సభకు బయలుదేరారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా అక్టోబర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. డిఎస్సి 2025 నియామకాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతుందన్నారు. 2024లో నోటిఫై చేసిన పోస్టుల భర్తీ ఆలస్యానికి కోర్టు ఆదేశాలు, టెట్ డిఎస్సి ప్రక్రియల సమన్వయం ప్రధాన కారణాలని వివరించారు. డిఎస్సి ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని, పేపర్ లీకేజీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు కూడా పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, ప్రస్తుతం జీవో 4 ప్రకారం అత్యున్నత స్థాయి క్రీడా విజయాలను మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు క్రీడల శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జన్ తెలిపారు. ప్రతి క్రీడా సర్టిఫికేట్ ను బహుస్థాయిలో పరిశీలించి అర్హతలు ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని అలిగేషన్స్ వచ్చిన తరుణంలో దాని మీద ఆల్రెడీ 2 సార్లు ఇదివరకే క్లారిఫై చేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ తెలిసే విధంగా రికార్డ్స్లో ఏదైతే ఉన్నాయో సమాచారం అంతా కూడా సేకరించుకొని కరెక్ట్గా తెలియజేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి ఈరోజు నేను అలాగే స్పెషల్ సిఎస్ గారు అజయ్ జైన్ గారు స్పోర్ట్స్ నుంచి ఈ అలిగేషన్స్ మీద ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి లేదు అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. డిఎస్సికి సంబంధించి ఎంతో ట్రాన్స్పరెంట్గా సక్సెస్ఫుల్గా మెగా డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం కూడా మెగా డిఎస్సి కండక్ట్ చేయబోతున్నాము. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరికి కూడా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ ప్రాసెస్ ఎలా చేశామో, అలాగే వచ్చిన అలిగేషన్స్లో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంతవరకు నిజాలు ఉన్నాయి కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ముందుగా 2024లో వచ్చినటువంటి 6100 పోస్ట్స్ నోటిఫై చేసి ఎందుకు ఫిలప్ చేయలేదు అన్నది కూడా ఫస్ట్ 2019-21 certificates, 2020 8 certificates, 21 23 certificates, 22 34 certificates, 23 38 certificates. ఆ సర్టిఫికెట్స్ అప్పుడు ఉన్న టైం సర్టిఫికెట్స్ని కన్సిడర్ చేసాము. సో దిస్ ఇస్ నాట్ దట్ ఈ రోజు ఉన్న వీసీ హ్యాస్ ఇష్యూడ్ 1 సర్టిఫికెట్ కాబట్టి ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఈ రోజు ఉన్న ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆర్ చైర్మన్ ఆఫ్ ద అసోసియేషన్ వాళ్ళు మనిషికి సర్టిఫికెట్ ఇచ్చి సెలెక్ట్ చేశారు అనేది లేదు. దిస్ ఈస్ ద డేట్ వైజ్ సర్టిఫికెట్స్ విచ్ వీ హ్యావ్ గివన్, ఇయర్ వైజ్ సర్టిఫికెట్. అంటే ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎప్పుడు ఆయన ఆడినా 10 years ముందు ఆయన చేసిన ఆ సర్టిఫికెట్ మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో దీస్ ఆర్ ద రైట్ ఫ్రమ్ 96 లాస్ట్ 30 years సర్టిఫికెట్స్ ఆల్మోస్ట్ హ్యావ్ బిన్ కన్సిడర్డ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ లాస్ట్ 1 yearలో ఈరోజు సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, అదే వాస్తవం కాదు. దిస్ ఇస్ దేర్. దెన్ మనం ఏమైతే హైయెస్ట్ అచీవ్మెంట్ది కూడా మనం రాసాము, ఏషియన్ గేమ్స్ వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, వరల్డ్ కప్ వాళ్ళకి వచ్చింది, వరల్డ్ ఛాంపియన్షిప్కి వచ్చింది, నేషనల్ గేమ్స్కి వచ్చింది, నేషనల్ ఛాంపియన్షిప్కి వచ్చింది. ఇక్కడ ఒకటి తేడా ఉంది, నేషనల్ గేమ్స్ వేరే, నేషనల్ ఛాంపియన్షిప్ వేరే. నేషనల్ గేమ్స్ విల్ గెట్ ప్రయారిటీ, మన ప్రయారిటీలో జియోలో నేషనల్ గేమ్స్ విల్ గెట్ ప్రయారిటీ. నేషనల్ ఛాంపియన్షిప్ వేరే. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.
గత ప్రభుత్వం వదిలిపెట్టిన సమస్యలు, సంక్షోభాలను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ప్రతి పౌరుణ్ణి, ప్రతి కుటుంబాన్ని గెలిపించడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 12 ఏళ్ల క్రితం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని, ప్రతికూల పరిస్థితుల్లో దేశ ప్రధానిగా మోదీ ఎన్నికయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని, రక్షణ రంగానికి సంబంధించి విదేశాలపై ఆధారపడడం తగ్గించామన్నారు. అన్ని దేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని, 12 ఏళ్ల పాలనపై రేపు తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 ఏళ్ల ప్రగతిపై ప్రజలకు కళ్లకు కట్టేలా సభ జరగనుందని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు విస్తృతమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు తిరుపతి వేదికగా జరగబోయే భారీ ఎన్డీఏ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేతలు పాల్గొని కూటమి భవిష్యత్తు ప్రణాళికలను వివరించనున్నారని తెలిపారు. నమస్కారం. 12 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఒక నమ్మకం, అందరి యొక్క విశ్వాసం, అలాగే అందరి యొక్క మద్దతుతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, కేవలం ప్రభుత్వమే కాకుండా ఆ యొక్క నేతృత్వానికి బలం చేకూర్చే విధంగా దేశవ్యాప్తంగా ఒకటే నామస్మరణ, ఆ విధంగా అధికారానికి వచ్చిన తర్వాత ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆ యొక్క పీఠం పైన కూర్చోబెట్టారో, 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే అపార అనుభవం, దాంతోపాటు ఒక రాష్ట్రాన్ని దేశంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందని విధంగా అభివృద్ధి చేయటం, అత్యంత ప్రతికూల వాతావరణంలో అనేక ప్రత్యర్థుల యొక్క కుట్రలతో, ప్రపంచవ్యాప్త మీడియా యొక్క సహాయ నిరాకరణతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏ నాయకుడికి రాని విధంగా రావటం, దానన్నింటినీ ఎదుర్కొని ఏ విధంగా నిలబడి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక జీడిపితో ముందుకు తీసుకెళ్తాం, ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు రావటం, ఏ రాష్ట్రం పైన కూడా లేనటువంటి విశ్వాసం ఆ రాష్ట్రంలోకి ఉండి ఏ ముదుపరిదారులు ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి పరుగులు తీయటం, ఎక్కడా లేని గౌరవం రావటం, దేశమంతా కూడా ఆ తరహా పరిపాలన దేశానికి కావాలని కోరుకోవటం, ఆ యొక్క కోరికకి 2014లో 282 సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెడితే, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకుడుగానే నా యొక్క జీవితం ప్రారంభించాలి కనుక సేవకుడుగానే ఉంటానని చెప్పి వినమ్రంగా ఆ యొక్క పార్లమెంట్ మెట్లుకి నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మరణ చేసి, ఆయన కానీ పుట్టుండకపోతే నాలాంటి ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటూ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ యొక్క ప్రస్థానం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ నమ్మకానికి ఏదైతే ధీటుగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అలాగే ఏ అంశం కోసమైతే ఆయన ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా, ఒక పేదరికాన్ని చవిచూసిన వ్యక్తిగా, ఏ పరిస్థితుల్లో అయితే ఆయన పుట్టి పెరిగాడో ఆ పరిస్థితులు కేవలం నాకే కాదు దేశంలో ఎవ్వరు కూడా అనుభవించకూడదు అని చెప్పి ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేద పారాయణాధారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంట స్వాములు తదితర ధార్మిక పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన అనంతరం హాల్ టికెట్లు జారీ చేసే మొదటగా వేద పారాయణదారులకు పరీక్ష నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ అన్నారు. వేద పారాయణదారుల పోస్టులకు సంబంధించి మౌఖిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా విజయవాడ మాడపాటి అతిథి గృహంలో దేవాదాయ కమిషనర్ మీడియాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంలో రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులన్నీ కూడా భర్తీ చేయవలసిందిగా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని 6A దేవాలయాల్లోని వైదిక
సిబ్బందికి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వివరాలన్నీ సేకరించడం, వాటి భర్తీకి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, దాని మీద ప్రభుత్వం సెంట్రలైజ్డ్గా పూర్తి పారదర్శకత కోసం ప్రతిభకే పట్టం కట్టే విధంగా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఏకీకృత రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందుపై సంబంధిత వేదపారాయణదారులు కానీ వేదపారాయణదారులు వివిధ శాఖలు, అదేవిధంగా అర్చకులు, పరిచారికలు, ఉపనిషత్ పారాయణదారు, రామాయణ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, చండీ పారాయణదారు, ఇటువంటి అన్నింటికి సంబంధించి దేనికి సంబంధించి ఏ పోస్టుకు సంబంధించిన అర్హతల్ని ఆ విభాగంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అర్హతలను నిర్దేశించుకొని, ఎందుకంటే రెగ్యులర్ రూల్స్లో ఉండేవి కాదు ఈ అర్హతలన్నీ కూడా ఆ సంబంధిత విద్వాంసులను సంప్రదించి అర్హతలను నిర్దిష్టపరచుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 344 పోస్టులని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 5,000 దగ్గరగా 5,500 మంది అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 5,500 మంది దరఖాస్తు చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అర్హతలను పరిశీలించి అవన్నీ కూడా విభాగాల వారీగా హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా ఫస్ట్ ఫేజ్లో వేదపారాయణదారుల ఎంపిక విధానాన్ని ఎంపిక ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా సంబంధిత విద్వాంసులతో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పారదర్శకత కోసం మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ఇంటర్వ్యూ బోర్డుల్లో కేవలం మల్టీ జోన్ 2కి సంబంధించిన వేద పండితులే ఉంటారు. అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరినీ కూడా పరీక్షించేది ఎవరంటే గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జోను, తిరుపతి, నెల్లూరు, రాయలసీమ జోను విద్వాంసులే పరీక్ష నిర్వహిస్తారు వాళ్ళకి. అదేవిధంగా ఒక్కొక్క బోర్డులోనూ కూడా 2 వేద పండితుల్ని, ఒక అసిస్టెంట్ కమిషనర్ని, ముగ్గురితోటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సామవేదానికి సంబంధించి ఉందంటే 3 బోర్డులు ఏర్పాటు చేస్తాం ఇక్కడ మల్టీ జోన్ 1 అభ్యర్థులకు సంబంధించి. అదే మల్టీ జోన్ 2 అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న సంఖ్య దృష్ట్యా 2 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మెగా డిఎస్సీపై ఆధారం లేని ఆరోపణలు చేసి ఎంతో మంది నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల కష్టాలను జగన్ రెడ్డి అవమానిస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్వజమెత్తారు. పార్టబుల్ క్రీడల్లో అర్హత కలిగిన వారికే డిఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గుజరాత్ నేషనల్ గేమ్స్ పథకాలు సాధించిన జగన్ రెడ్డి ద్వారా సత్కారం అందుకున్న వాళ్లకు నేడు ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఇప్పుడు వాళ్ళను నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందుతున్నారని గొంతు చించుకుంటున్న జగన్ రెడ్డి నాడు 3 లక్షల రివార్డు ఇచ్చి ఎందుకు సత్కరించారని నిలదీశారు. గొడ్డలిపాటి బోగస్ గాళ్లు క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తారని ఎర చూపారని, నిజాయితీ గల ఓ క్రీడాకారుడు దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024లో ప్రజలు కొట్టిన దెబ్బకి పాప చిన్న మెదడు పాడైనట్టుంది. నాటి నుంచి నేటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పైన అసత్య అబద్ధపు ప్రచారాలనే పునాదులుగా వేసుకొని వెళ్ళాలనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు అది ఒక బోగస్ ప్రచారాలు తప్ప వాస్తవ దృక్పథానికి దగ్గరగా లేవడానికి అనేక నిదర్శనాలు ఈరోజు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి పైన నిందలేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు, దుష్ప్రచారాలు ఈరోజు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మనం చూస్తే
జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర, 5 ఏళ్ల తొగ్లక్ పాలనలో వైఫల్యాలు మొత్తం ప్రజలకి, ముఖ్యంగా యువతకు ఎక్కడ పూర్తిగా తెలిసిపోతాయనే భయంతో వాటిని డైవర్ట్ చేయడం కోసం మెగా డిఎస్సి 2025 మీద ఎలాంటి ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపాడు. ప్రెస్ మీట్ పెడతాడు. తన సెల్ఫ్ గోల్ తనే వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఆనాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి, నా కుటుంబం చాలా పునీతమైనది, నా తాత చాలా పునీతమైన వ్యక్తి, నా తండ్రి చాలా పునీతమైన వ్యక్తి, నేను చాలా అమాయకుడిని అని చెప్పుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంటి పిల్లాడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, ఫ్యాక్షన్ చరిత్ర ఏమిటనేది సోషల్ మీడియాలో. శారీరక దారుణ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేది క్రీడలేనని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 59వ డివిజన్ సింగనగర్లోని ఎంకో బేగ్ హైస్కూల్ ప్రాంగణంలో విజయవాడ అర్బన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ NVSLN శర్మ తొలి స్మారక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. టోర్నమెంట్ లో విశాఖపట్నం జట్టు ప్రథమ స్థానం, విజయవాడ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలంటే క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్లో శ్రీ NVSLN శర్మ గారి మొదటి మెమోరియల్ సందర్భంగా ఏపీ తెలంగాణలో హ్యాండ్బాల్ బ్యాడ్మింటన్ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 20 టీములు పైగా 2 రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఫైనల్స్ కూడా ఇక్కడే ఎంకే బేగ్లో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే పిల్లలకి చదువులతో పాటు ఆట పోటీలు కూడా ముఖ్యమని ఎప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే బోండామ్మ గారు చెప్తున్న తరుణంలో ఆయన ఏదైతే స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక టోర్నమెంట్ను ఈరోజు ముగించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఎన్నో మంది పిల్లలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అందరూ కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారు. క్యాష్ ప్రైజ్ కానీ లేకపోతే విజేతలు విశాఖపట్నం టీమ్గా దాదాపు 25 టీముల్లో విశాఖపట్నం టీంకి ఫస్ట్ ప్లేస్ రావడం, విజయవాడ టీంకి సెకండ్ ప్లేస్ రావడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని మనం పూర్తి స్థాయిలో, అంటే గ్రౌండ్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మనం నీట్గా తయారు చేసి ఇలాంటి ఆట పోటీలు నిర్వహించుకుంటున్నటువంటి సంస్థలకి మనం కావాలనంటే వాళ్ళందరూ కూడా ఇవ్వడంతో పాటు పిల్లలందరికీ కూడా క్రీడలు అనేవి, స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యమని కూడా తెలియపరిచాం. ఎందుకనంటే ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాకుండా అటు రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్స్కి కూడా ఇటువంటి గేమ్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేయాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు చెప్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఉత్సాహం, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ మనం కనుక వాళ్ళని డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా చదువులతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి హైట్స్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటున్నాం. మన పికిల్ బాల్ కానీ, లేకపోతే దాని ముందు క్రికెట్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ కానీ, ఇలాగ డిఫరెంట్ ఏరియాస్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకినేని బసవపుణ్య స్టేడియం కానీ, ఎంకే బేగ్ కానీ, లేకపోతే ఇతర ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్స్లో ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇవన్నిటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు పలమనేరులో వెన్నుపోటుకు 2 నెలలు అనే నిరసన కార్యక్రమం. తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు తరలిన నాయకులు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా అక్టోబర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి పౌల శశిధర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.